ప్రకారం కానీ బ్రహ్మాండంగా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా ఆనందదాయకం. కావలి ప్రజలకి చాలా ఆనందంగా ఉంది. ఈ బృందావన కాలనీ వాసులకి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. హరివిశ్వం తరఫున అందరికీ కావలి పట్టణ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రథసప్తమి శుభాకాంక్షలు. కావలి పట్టణం బృందావనం కాలనీలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసినప్పటి నుంచి రథసప్తమి వేడుకలు తిరుమలలో ఎలాగా జరుగుతున్నాయో అలాగానే ఇక్కడ వాహనాలపై స్వామివారిని ఊరేగించి చక్రస్నానం కూడా చేయించుదురు. ఇక్కడ తిరుమలలో ఎలాగైతే శాస్త్రోపేతంగా జరుగునో అలాగే ఇక్కడ కూడా అలాంటి శాస్త్రోపేతంగా జరుగును. ఇలా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆలయ కమిటీ సభ్యులకు మరియు ఇక్కడ రథసప్తమి వేడుకలను తీర్చుతున్న భక్తులకు అందరికీ మరొకసారి రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కావలపట్నంలో కనీవిని తిరగను వెంకటస్వామి కాలనీలో బృందావన కాలనీలో బాగా తిరుపతిలో ఎట్లా చేస్తారు, అదే టైంలో 7 వరకు చేస్తారు, బాగా చేస్తారు. ఏడాది కావలి టౌన్ కాక పక్కన పల్లెటూరులో కూడా వాళ్ళు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని అన్నప్రసాదం చేసి సంతోషంగా పాల్గొన్నారు. వాహనాలు అయిపోయింది. 4 రోజులు ప్రిపేర్ అవుతుంది. దేవుడి దర్శనం కూడా బాగా జరిగింది. అన్నప్రసాదం కూడా అందరికీ ప్రసాదాలు అందరికీ అందజేస్తున్నారు. వాటర్ సప్లై కూడా ఒక్కోసారి ఒక్కోలాగా చేస్తున్నారు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? సింగరాయకొండ నుంచా? మీ పేరు? సింగరాయకొండ. నా పేరు సీత. మేము ఈ సంవత్సరమే ఈ రథసప్తమికి వేడుక చూద్దామని వచ్చాము. నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూసేసరికి. ఇలా ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటున్నాను నేను. అంత బాగా చేశారు. డెకరేషన్ కానీ అలంకారాలు కానీ అన్నీ బాగున్నాయి. జనం కూడా బాగా వచ్చారు. ప్రసాదాలు పెడుతున్నారు. అన్ని పోరాటాలు కూడా బాగా చేశారు.